అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. ఈరోజు ఎగ్ రైస్ చేసుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద బాండీలో ఒకటి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసానండి. ఒక స్పూను నూనె వేసాను. ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. కట్ చేసిన పెద్ద ఎర్రగడ్డ అండి, చిన్నవైతే 2 వేసుకోండి. ఎర్రగడ్డ 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేస్తున్నా అండి వేగడానికి. ఇవి రైసు 2 కప్స్ తీసుకున్నానండి. 2 కప్స్ ఇట్లా బాగా ఉడికించుకొని పక్కన ఒక ఏదన్నా బేషన్లోకి తీసుకొని చల్లారనిచ్చేయండి. రాత్రి అన్నం ఉన్నా పర్వాలేదు. నేను వేడన్నం అండి, ఇట్లా ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్ రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది కొద్దిగా చల్లారినాక మళ్ళీ రైస్ చేసుకున్నాము, బాగుంటుంది. ఇప్పుడు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేగుతూ ఉంటాయి. మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. కొంచెం అల్లము, తెల్లగడ్డ, లవంగాలు, చెక్క, 2 యాలగుడ్డలు, సాజీరా, మిరియాలండి, ఒక 1/2 స్పూన్ మిరియాలు ఉంటాయి. ఇవి ఎర్రగడ్డ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము టమాటాలు వేసుకున్నాము. ఇది పెద్ద టమాటా ఒకటి వేసానండి, చిన్నవైతే 2 వేసుకోండి. ఈ టమాటా బాగా వేగిపోవాలండి, పచ్చివాసన లేకుండా అయిపోయేంత వరకు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అది వేసేసుకోండి. నేను ఇక్కడ పసుపు వేయలేదండి, ఏమో నాకు నచ్చలేదు, అందుకని పసుపు వేయలేదు. కారం కూడా నేను మిరియాలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, మసాలా వేసాను కదా, అందుకని కారపొడి కూడా వేయలేదు. ఇవి ఎగ్స్ 1 కప్పుకి 2 లెక్కన 4 వేసానండి. మీకు కావాలనుకుంటే 1 కప్పుకి 3 కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేను 4 వేసాను. ఇప్పుడు మంట తక్కువ చేసుకొని ఎగ్స్ అంతా ఇట్లా ఫ్రై అయిపోయేంత వరకు చేసుకున్నామండి. గ్యాస్ ఫుల్లో ఉంటే మాడిపోతుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకునే పక్కన రైసు వేసి కలిపేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఉంటాను. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి. దీంట్లోకి ఎగ్ కర్రీ ఉన్నా బాగానే ఉంటుంది, లేదంటే మసాలా వంకాయ ఉంటుంది కదా, దాంట్లోకైనా బాగుంటుంది. నేను మసాలా వంకాయ చేసి ఎగ్ కర్రీ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.